అందరికీ నమస్కారం. భక్తులకే శాశ్వత మోక్షం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రునితో, మహాత్మా, నరకాలు అనేవి ఎక్కడ ఉంటాయి, వాటి విషయం ఏమిటి అని అడిగాడు. అందులకు సుఖయోగి ఇలా సమాధానం చెప్పాడు. రాజా, నరకాలు అనేవి భూమికి దూరంగా దక్షిణ దిక్కులో ఉంటాయి. ఆ దిక్కులో అగ్నిశ్వాత్తులు మొదలైన పితృదేవతలు తమ వంశంలో పుట్టి తమకు శ్రాద్ధ కర్మలు చేసి సంతృప్తి పరచిన వారిని ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి ఆశీస్సులు తప్పక ఫలిస్తాయి. కాబట్టి మానవులందరకు తమ తమ పితృదేవతలను శ్రాద్ధ తిల తర్పణాదులతో ఆరాధించి వారి ఆశీర్వాదాలు పొందడం విద్యుక్త ధర్మం. అలా చేస్తే వారికి జీవితంలో సంభవించే దుఃఖాల నుంచి విముక్తి కలిగి సుఖిస్తారు. పితృలోకానికి యమధర్మరాజు అధిపతి. కర్మ విశేషం వల్ల తన లోకానికి వస్తున్న జీవులకు వారి వారి పాపకర్మలకు తగినట్లుగా శిక్ష విధిస్తూ ఉంటాడు. ఆ లోకంలో తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, కుంభీపాకము మొదలైన 28 నరకాలు ఉంటాయి. ఆయా నరకాలలో ఆయా జీవులకు వారి వారి పాపాలకు తగిన శిక్ష విధించబడుతూ ఉంటుంది. రాజా, యమలోకంలో ఇలాంటి నరకాలు అసంఖ్యాకంగా ఉంటాయి. వాటిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పాపాత్ముల జీవులను యమభటులు రకరకాల శిక్షలతో హింసిస్తూ ఉంటారు. పాపాల జోలికి పోకుండా జీవితాన్ని ధర్మయుక్తంగా గడిపిన పుణ్యాత్ములు తప్పకుండా స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. పుణ్య పాపాలు ఇంకా మిగిలిన వాటి ఫలాలను అనుభవించవలసిన వారు స్వర్గ నరకాల నుండి తిరిగి భూలోకంలో జీవులుగా జన్మించి ఆ ఫలాలను అనుభవిస్తారు అని సుఖయోగి పరీక్షిన్ మహారాజుకు వినిపిస్తాడు. నరక వర్ణనం విన్న పరీక్షిన్ మహారాజు శరీరం గగుర్పొడవగా సుఖయోగీంద్రుని ఇలా ప్రశ్నించాడు. మునీంద్ర, నరకలోక వర్ణనం వింటేనే నా ఒళ్ళు జలధరిస్తుంది. మానవుడు అలాంటి నరకలోకానికి పోకుండా ఉండగలిగే మార్గాన్ని సెలవేయండి అన్నాడు. అప్పుడు సుఖయోగీంద్రుడు ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, మృత్యువు ఎప్పుడూ జీవికి సన్నిహితంగానే ఉంటుంది. ఏ క్షణంలో ఎచట మరణం సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి నరకం నుండి తప్పించుకొనదలచిన వారు పాపకర్మలు చేయకూడదు. పాపపు ఆలోచనలు మనస్సులోనికి రానియ్యకూడదు. పాపాత్ములను గురించి ముచ్చటించకూడదు. పాపకార్యాలు చేయకూడదు. మరణం సంభవించడానికి ముందే పాప విముక్తికి ప్రయత్నం చేయాలి. కొందరు తెలిసి మరికొందరు తెలియకుండా పాపాలను చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఆత్మ విమర్శతో తాము చేసిన పాపాలను గుర్తించి వాటిని నశింపచేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. తపస్సు, బ్రహ్మచర్యం మొదలైనవి సదాచారాలు. అవి వెదుళ్ల పొదలను అగ్నిజ్వాల దహించే విధంగా పాపాలను భస్మం చేస్తాయి. శ్రీహరి పాదపద్మాలయందు మనస్సు లగ్నం చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. సూర్యరశ్మి వల్ల మంచు కరిగి నశించేట్లుగా వారి భక్తి వలన పాపాలన్నీ నశిస్తాయి. అన్ని వ్రతాలు, అన్ని నియమాలు, యజ్ఞయాగాలు, ఆచార పరాయణత్వం కూడా హరిభక్తికి సమానం కావు. హరిభక్తి కలిగిన పుణ్యాత్ములకు తప్ప ఇతరులకు శాశ్వతమైన మోక్షం సాధ్యం కాదు అని సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు వివరిస్తాడు.
ధన్యవాదాలు.